ఆంధ్రప్రదేశ్లో నవంబర్ నాటికే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయని పార్టీ నాయకులు క్యాడర్ ఇందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉండాలని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. విజయవాడలో జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో ఆయన సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ కీలక భేటీలో పార్టీ అంతర్గత వ్యవహారాలు, స్థానిక ఎన్నికల వ్యూహాలపై లోతైన చర్చలు జరిగాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లో సంస్థను మరింత బలోపేతం చేసే అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఇటీవల రాజకీయంగా చర్చనీయాంశమైన రావణ్ ఎపిసోడ్పై కూడా సమీక్ష జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు సమర్థంగా స్పందించడంతో పాటు పార్టీ శ్రేణులు ప్రజల మధ్య మరింత చురుగ్గా పనిచేసేలా పవన్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు చేపట్టనున్న జనగలం కార్యక్రమంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చ జరిగింది. 4 ప్రాంతాల్లో నిర్వహించే ఈ కార్యక్రమాల్లో తప్పనిసరిగా ఒక మంత్రి, 4 ఎమ్మెల్యేలు పాల్గొనేలా మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉందని సమాచారం. నియోజకవర్గాల వారీగా పార్టీ కార్యక్రమాలపై పర్యవేక్షణ పెంచాలని, ప్రజా సమస్యలను వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే వ్యవస్థను బలోపేతం చేయాలని పవన్ సూచించినట్లు తెలుస్తోంది. ఓటర్ల జాబితా పరిశీలన, సంస్థాగత విస్తరణ, ప్రజా సమస్యల పరిష్కారం నాయకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అలాగే పార్టీ సమాచార సేకరణ కమిటీలు, లీగల్ విభాగం పనితీరుపై పవన్ కళ్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లీగల్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అలాగే సోషల్ మీడియా వేదికగా ప్రత్యర్థులకు కౌంటర్లు ఇచ్చేటప్పుడు న్యాయ పరిధికి లోబడి వ్యవహరించాలని సూచించారు. సుగాలి ప్రీతి కేసు విషయంలో ప్రభుత్వం తరపున తాను ఎంతో చేసినప్పటికీ ఆ విషయాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లటంలో పార్టీ నాయకత్వం విఫలమైందని పవన్ గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, పార్టీ కోసం కష్టపడిన ప్రతి వీర మహిళకు, జన సైనికుడికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మరోపక్క పవన్ కళ్యాణ్ భుజం కండరాల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. 2 వారాల క్రితం ముంబై వెళ్లి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో ముంబై వెళ్లి 2-3 రోజుల్లో శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించారు. అనంతరం దాదాపు 20 రోజులు హైదరాబాద్లో విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. తాను తిరిగి వచ్చే నాటికి కమిటీలు వాటి పని పూర్తి చేసి స్థానిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉండేలా తయారు చేయాలని నాయకులను ఆదేశించారు. కూటమి విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, గ్రామ స్థాయిలో అందరినీ కలుపుకొని వెళ్లాలని, సమస్యలు వస్తే పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలని పవన్ సూచించారు.